ఈ సబ్స్టేషన్స్ గొడవ బాజీ గారు గత ప్రభుత్వ హయాంలో 2020 నుంచి 2024 వరకు యాక్చువల్గా వాళ్ళకు ప్లానింగ్ వేసుకుంటారు, ఎంతవరకు నిధులు ఉన్నాయి ఈ విద్యుత్ శాఖకు సంబంధించి, ఎన్ని కొత్త సబ్స్టేషన్లు కట్టాలి, ఈ పవర్ ల్యాప్సెస్ ఎక్కడన్నా ఉంటే ఈ సరఫరా లోపాలన్నింటిని అధిగమించడానికి అని వాళ్ళు వేసుకున్న లెక్క 927 సబ్స్టేషన్స్ 1891 కోట్లతో కడదామని చెప్పేసి 4 సంవత్సరాలుగా పెట్టుకున్న దానికి బాజీ గారు వీళ్ళు అవి కాకుండా మళ్ళీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఒక 350 సబ్స్టేషన్లని ఎక్స్ట్రా కట్టాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి డిస్కమ్లు కూడా ఒప్పించి ఆల్రెడీ డిస్కమ్లు 1,00,000 కోట్ల పైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే వీటిలో వచ్చిన పరిశీలనకు వచ్చినవి అవినాష్ రెడ్డి ద్వారా 68 సబ్స్టేషన్లు ఆయన రిక్వెస్ట్ పెట్టారంట కట్టడానికి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో 30 సబ్స్టేషన్లు, అలాగే దాదాపుగా 300కు పైచిలుకు సబ్స్టేషన్లని ఈ ఎమ్మెల్యేలు లేదంటే మంత్రుల యొక్క సిఫార్సుల ద్వారా కట్టాలని చెప్పేసి వస్తే దానికి ఓకే చేసి వాటికి మొత్తం విలువ 350 కోట్లు భారం అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 350లో 140 క్యాన్సిల్ చేశారంట. ఎందుకంటే అవి ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సార్ దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఆఖరికి విద్యుత్ సబ్స్టేషన్లు కూడా ఏదో బిల్డింగ్ కట్టినట్టు మాకు అవసరం ఉంది కాబట్టి కట్టేసేయి, అక్కడ మళ్ళీ ఇంకోటి చూడండి సార్, ప్రతి సబ్స్టేషన్కి 4 ఆపరేటర్లు అవసరం అంట. ఆపరేటర్ ఉద్యోగం ఒక్కొక్కడికి 7 నుంచి 10 లక్షలు లంచం తీసుకుని ఇప్పించారంట. అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా దాదాపుగా, అందరు ఎమ్మెల్యేలు అనే కాదు, ఎవరైతే సిఫార్సు చేశారో ఆ ఎమ్మెల్యేలు దాదాపుగా ₹1 కోటి లబ్ధి పొందేటట్టుగా చక్కగా ప్లాన్ చేసుకున్నారనేది బయటపడుతుంది. ఇప్పుడు ఆ లబ్ధి ఏదైతే వాళ్ళు తిన్నారో అది డిస్కమ్ల మీద పెనుభారంగా ఉండి అదొకటే కాదు అన్ని యాడ్ అయ్యి ఇప్పుడు FPPCA ఛార్జెస్ ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఏం సార్ ఇది? అసలు కాదేది కావితకనర్హత్వం లాగా కాదేది చేసిన దోపిడీకి ప్రజలు ఆ పాప భారాన్ని ప్రజలు అనుభవించే పరిస్థితి క్రియేట్ చేశారండి. ఇది చాలా ఘోరం. ఒక్కొక్క సబ్స్టేషన్ ₹2.5 కోట్ల చొప్పున 350 సబ్స్టేషన్లకి అదనంగా పెద్దిరెడ్డి గారు చెప్పారని, అవినాష్ రెడ్డి చెప్పారని, ఇంకో రెడ్డి చెప్పాడని, ఇదంతా కూడా ఒక పప్పు బెల్లంలాగా ప్రజాస్వామ్యాన్ని పనిచేసుకున్నారు సార్ వీళ్ళు. ఇప్పుడు తవ్వుకుంటా పోతే ఇప్పుడు కాదేది స్కామ్ కథనం అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రతి శాంక్షన్స్, ప్రతి ప్రాజెక్టు, ప్రతి స్కీమ్ లో కూడా అవినీతిమయం అంతా కూడా. దీన్ని ఎప్పుడు వీళ్ళు క్లియర్ అవుతాయి, ఎప్పుడు వీళ్ళని పట్టుకుంటారు, ఎప్పుడు ఎలా దీన్ని న్యాయం జరుగుతుంది అనేది అంతుపట్టని ఒక విష వలయం లాగా ఇది తయారైపోయింది. మనం చెప్పుకుంటున్నాం, మన కంఠశోషగా బాధపడుతున్నాం చెప్పుకుంటున్నాం, కానీ ప్రభుత్వం నుంచి కదలికి రావట్లేదు సార్. ప్రభుత్వం ఇప్పుడు మనం వరకు చెప్పుకున్న ఏ కుంభకోణంలోనూ ఏ స్కామ్ లో కూడా కట్టుదిట్టమైన చర్యలు కానివ్వండి, దోషుల్ని శిక్షించడం కానివ్వండి ఏమి జరగట్లా. అందులో ఇదొక మొన్న మాట్లాడుకున్నాం ఏపీ ఫైబర్ నెట్ది, దాంట్లో కూడా 1390 మంది ఉద్యోగస్తుల్ని వాళ్ళకి ఇచ్చేసుకోవటం, కోట్లాది రూపాయలు 4000 కోట్ల పైన దోచేశారు. ఇప్పుడు అలాంటిది ఇది కూడా ఒక సబ్స్టేషన్ ఏంటి సార్? ఎలక్ట్రిసిటీ వీళ్ళు ఇక్కడ చేసిన దోపిడీకి మళ్ళీ ప్రజల మీద భారం వేయటం, మళ్ళీ కరెంట్ కొనుగోళ్లలో ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో వీళ్ళు ₹14 యూనిట్ కొనేసి దాంట్లో ఎన్ని కమిషన్లు కొట్టేశారు. ఇవన్నీ కూడా తవ్వుకుంటా వెళ్తే ఇది ఒక పెద్ద అగాధం లాగా ఉంది సార్ కుంభకోణం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి శాఖలో కూడా ఉన్నాయి. ప్రతి శాఖను మీరు తవ్వితే ప్రతి కొనుగోళ్లలో కానివ్వండి, ప్రతి ప్రాజెక్టులో కానివ్వండి, ప్రతి శాంక్షన్ లో కూడా కమిషన్లు, అట్లాగే లేని ఉన్నట్టు చూపించడం, జరగకుండా జరిగినట్టు చూపించడం, ఇవన్నీ చాలా ఒక పెద్ద మంచి మంచి విలువైన విద్య ఉంది వీళ్ళ దగ్గర. డబ్బులు ఎలా దోచేయడానికి చాలా కొత్త మార్గాలు కనిపెట్టడం, కొత్త విధానాలు కనిపెట్టడం, ఎవరికి అంతు చిక్కని విధానాలు. నేను అనుకోవడం ఈ కూటమి ప్రభుత్వం నివేరిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు చూసి, ఇలా ఏంట్రా ఇలా కూడా చేయొచ్చా అని. దీని మీద ఏంటంటే ఇలా వదిలేస్తే కాదు సార్, ఇప్పుడు ఇది చాలా ఘోరంగా జరిగింది. చూస్తుంటే ఇవాళే బయటపడినవి. ఇంకా దీని లోతుల్లోకి వెళ్తే ఇది చాలా పెద్ద స్కామ్ ఇది. కాబట్టి ఏంటంటే దీని మీద విచారణ జరిపించి, ఏదో తాత్సారం చేయకుండా విచారణ జరిపించి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టి
చర్యలు తీసుకోవాలండి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, రికవరీ చేయాలండి. ఈ చర్యలు ఒక్కటే కాదు, ఎవరో ఆఫీసర్లో నలుగురిలో తీసుకుని లోపల పెట్టి వచ్చి తిరగటం కాదండి. రాజుగారు తీసుకోవాల్సిన రీతిలో చర్యలే తీసుకోవట్లేదు, ఇక రికవరీ దాని సంగతి అది ఎప్పుడు జరగాలి. ఎట్లా సార్ ఇంకెట్లా దీనికి ఎట్లా అర్థం ఎక్కడ? దీనికి మీరు అన్నది వాస్తవం. రికవరీ అనేది అసలు లేకుండా ఇవన్నీ చేసి ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఈవెన్ శిక్షలు కూడా పడతాయో లేదో కూడా డౌట్. ఇదంతా అలాగే ఉన్నట్టుంది. షబీర్ ఖాన్ గారు, మళ్ళీ మీ ఈ సబ్ స్టేషన్లు గొడవ, దీంట్లో దాదాపుగా ఖజానాకి 800 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చే దానిలో భాగంగా మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 350లో 140ని ఆపేశారట. అవి ఇంకా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి దాని ద్వారా ఒక 325 కోట్ల ఆదాయిందంటున్నారు. అసలు ఈ రకంగా సాధ్యపడుతుందా? ఇక్కడ సబ్స్టేషన్లు చూసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 2019-24 వరకు జగన్ అవినీతి పనుల విద్యుత్ భారాలు 1,29,000 కోట్లు అండి. ఇక్కడ ప్రతి డబ్బు కూడా డైవర్షన్ చేశారే తప్ప ఎక్కడ కూడా ప్రజా ఖజానా మొత్తం వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టుకుని నిలబడే పరిస్థితి లేకుండా చేసేసారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి. ఇందుకు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ విద్యుత్ సంబంధించిన భారమే 1,29,000 కోట్లు. అందులో వినియోగదారులు మొన్నటికి మొన్న ఏదో కరెంటు ఛార్జీలు పెంచేశారని అని చెప్పి ధర్నాలు సైతం రోడ్డు మీదకి వచ్చారు వైసీపీ నాయకులు, ప్రజలు కాదు వైసీపీ నాయకులు. అది మరీ ఘోరం. ఏంటంటే వినియోగదారులు విద్యుత్ ఛార్జీ పెంపు కింద 32,000 కోట్లు. అదే కాకుండా విద్యుత్ సంస్థకు పెరిగిన అప్పులు దాదాపు 49,000 కోట్లు, ఇంచుమించు 50 కోట్లు. ఇవన్నీ ఏంటంటే 50,000 కోట్లు. ఇవన్నీ ఏంటంటే కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల వీటిని సరిదిద్దుకొని ఏ ప్రభుత్వానికైనా ఒక ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక 6 నెలలు 8-9 నెలలు సంవత్సరం వ్యవధి కావాలి. ఇక్కడ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అంటే ప్రతి ఒక్కటి సర్వనాశనం, సంస్థలు నాశనం అయిపోయినాయి, ఆర్థిక వనరులు పోయినాయి, ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేదు. రెవెన్యూ వచ్చే కంపెనీలు సైతం వీళ్ళకి భయపడి వాటాలు కప్పం కట్టలేక వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. అటువంటి సందర్భాలలో ఈ రోజు డిస్కమ్ ఈ యొక్క విద్యుత్ వచ్చినటువంటి కొన్ని సంక్షోభాలు, ఇది గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని ఈ రోజు కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్ది సరైన దాడులు నడిపించారు. కొంత సమయం కావాలి. వీటిలో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించే పరిస్థితులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రం కానివ్వండి, నవ్యాంధ్ర రాష్ట్రంలో కానివ్వండి 14 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా వీటంటి సరిదిద్ది ప్రజలకు భారం లేకుండా ప్రభుత్వం గాడిన పడే విధంగా, కానీ ప్రభుత్వ పాలన కూడా గాడిన పడే విధంగా ఖచ్చితంగా చేస్తారు. కానీ కొంత సమయం ఇవ్వాలి కూడా. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ప్రజలపై భారం మోపకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంపై ఉంది. ఖచ్చితంగా చేస్తారు కూడా. ఇవన్నీ ఎందుకంటే ఏదో నోట్ లెక్కల్లో చెప్పడం, శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి దారుణాలు, దోపిళ్లు, ఏదైతే కుంభకోణాలన్నీ శ్వేతపత్రాలతో ఊలుతారు ఒక్కొక్క శాఖలో నుంచి. వీటన్ని సరిదిద్దుకోవాలంటే కొంత సమయం కావాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలి, వెళ్ళిపోయిన కంపెనీలు రావాలి. ఇవన్నీ కాకుండా సంక్షేమం, అభివృద్ధి రెండు ప్యారలల్ గా ఒకటే పట్టాన పోవాలి అని అంటే సమయం ఉండాలి కూడా, ఇవ్వాలి కూడా. ఇవన్నీ గ్రహిస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి 151 తర్వాత మళ్ళా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అంత పెద్ద మ్యాండేట్ ఎందుకు పిలిపించినారంటే, లేదు ఒక అవకాశం ఇచ్చాము, రాష్ట్రం ప్రతిపాదన చేశాడు, ప్రజల్ని పూర్తిగా నిర్వహణ చేశాడు, ఉద్యోగాలు లేవు, సగటు మనిషి జీవన ప్రయాణం ఒక ప్రశాంతంగా మారిపోయే పరిస్థితి తీసుకొని వచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వీటన్నిటిని గాడిలో పడాలి అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కొంత సమయం కావాలి. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రజలకి కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి, ప్రజలకి భారం లేకుండా ఖచ్చితంగా చేస్తారు. ఓకే సబీర్ ఖాన్ గారు. రైట్. కృష్ణానీల్ గారు,
మనం వింటాం ఇది నరేగా పథకం ఉంది అంటే ఇక్కడ కూడా కాంట్రాక్టర్లకు ఒక పథకం పెట్టారేమో అయితే మరి అంటే కాంట్రాక్టర్లకి ఎమ్మెల్యేలకి మంత్రులకి అంటే పాపం మరి ఏమి తినడానికి తిండి లేక అలమడించిపోతున్నారు కదా ఇప్పుడు కనీస పని దినాలని చెప్పేసి కల్పించింది కేంద్ర ప్రభుత్వం ఆ రకమైన పథకంగా భావించలేము మనం అంటే మనం నెగిటివ్గా కాకుండా ఇదేం పద్ధతి అండి కమిషన్ల కోసము లేదంటే కనుక ఎవరికో తెలిసినోడికి ఉద్యోగాలు ఇప్పించి వాడి ద్వారా తెలిసినోడు కూడా కాదు వాళ్ళ దగ్గర నుంచి ముక్కుపిండి ఒక 7 నుంచి 10 లక్షల కమిషన్లు దొబ్బడానికి అవసరం లేకుండా సబ్స్టేషన్ కట్టించి అసలు కాదు విద్యుత్ అవసరాలను బట్టి సబ్స్టేషన్ కడతారా లేదంటే నరేగా పథకం కింద మా మంత్రులకు కూడా పథకం పెట్టాం మంత్రులకి ఎమ్మెల్యేలకి మా వాళ్ళకి పాపం చాలా కష్టపడి ఖర్చు పెట్టారు గత ఎలక్షన్స్లో మళ్ళీ ఎలక్షన్స్కి మరి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ఈ రకమైన ఒక పథకంగా పెట్టుకున్నారేమో దానికి ఏమైనా పేరు కూడా పెట్టుకున్నారో బయట తీయాలి కాదు సార్ ఈ కమిషన్ల కోసం ఈ రకంగా ఇక్కడ డిస్కంల పాత్ర డిస్కంలో ఆల్రెడీ 1,00,000 కోట్లకు పైగా అప్పుల్లో భారాల్లో ఉంటే ఎంత ప్రభుత్వం నుంచి ఒత్తిళ్ళు వచ్చినా కానీ డిస్కంలు ఈ రకంగా అవసరం లేకుండా ఏ రకంగా ఇది అనుమతిస్తాయండి నాకు అర్థం కావట్లేదు ఇక్కడ డిస్కంల పాత్ర ఏంటి సురేష్ గారు ఈ సబ్స్టేషన్లు ఎందుకు పెంచుకోవాలి అవసరం ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళకి ఒక అధ్యయనం ఉంది అది ఏంటి అని అంటే ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కన్జంప్షన్ లోడు దానికి అనుగుణంగానే మాత్రమే పెంచుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు అందుకు అనుగుణంగా మాత్రమే సబ్స్టేషన్లు కట్టారంటే అలా కాదు ఎవరు రికమెండేషన్కి అనుగుణంగా ఎలా చేశారు అనేటువంటిది మంత్రులు ఎంపీలు వాళ్ళు అడిగిన దానికి ఇష్టారాజ్యంగా ఇచ్చేశారు దీనికి కారణం ఒకటి మీరు ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు అసలు ఏంది ఇది ఎవరికి ఉపయోగం కలగటం కోసం ఎవరి కోసం ఇది చేశారు అని అంటే ముఖ్యమంత్రి ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి విషయంలో ఆలోచన చేశాడు ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా అక్కడ చాలా కీలకమైనటువంటి అంశం అండి అసలు అన్ని ప్రభుత్వాల్లో కరప్షన్ అనేది ఉంటుంది ఏదో ఒక స్థాయిలో ఉంటుంది కాదనటం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటిది ఏంటి అంటే జనరల్ గా ఉండేటువంటి కరప్షన్ ఎక్కడ ఉంటుందండి మద్యం షాపుల్లో ఉంటది అందరూ ఎమ్మెల్యేలందరికీ ఆయా స్థానికంగా ఉండే వాళ్ళందరికీ దాన్ని పంచుకుంటారు తర్వాత ఇసుక ఉంటది ఎక్కడైతే నదులు ఉంటాయో చెరువులు అవి కూడా ఆ స్థానిక అన్ని నాయకులందరూ పంచుకుంటారు తర్వాత మైన్స్ ఎక్కడెక్కడ మైన్స్ కి అవకాశం ఉందో అక్కడ ఆయా ప్రాంతాలు ఉండేటువంటి వాళ్ళు ఇక మట్టి బూడిద వ్యవహారాలు ఇవన్నీ ఎక్కడెక్కడ పంచుకుంటారు మనం కూడా ఈ మధ్య కూడా చూసాం కానీ జరిగింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ మొత్తం కరప్షన్ అంతా కూడా ఏదైతే అందరూ పంచుకునేటువంటి అంశంలో మొత్తము జగన్మోహన్ రెడ్డి కబ్జా చేసేసాడండి సెంట్రలైజ్డ్ కరప్షన్ కింద జరిగింది మీరు గమనించండి మద్యమంతా ఆయన ఖాతాలోకి వెళ్ళింది ఇసుకకు సంబంధించి ఒక బినామీ వాళ్ళని పెట్టుకున్నాడు అన్ని డబ్బులన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే మైన్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారం తప్ప ఏ ఒక్కళ్ళకి లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి అసంతృప్తి వచ్చినటువంటి పరిస్థితుల్లో 2 రకాల అవకాశాలు ఇచ్చాయండి వాళ్ళకి ఆ 2 రకాల అవకాశాలు ఏందో చెప్పనా మొదటిదేమో ఈ విధంగా సబ్స్టేషన్లకు సంబంధించినటువంటి అంశము ఉద్యోగాల వల్ల డబ్బులు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం అదొక అంశం రెండవది ఏంటో తెలుసా ఆ 2.5 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ తీసుకుంటాడు కదా ఒక సబ్సిడీ కట్టడానికి ఆ కాంట్రాక్టర్ కూడా కమిషన్ ఇవ్వాలండి ఇది బాజీ గారికి తెలుసు దాని కమిషన్ కోసం కూడా ఈ విధమైనటువంటి అంశం ఇది ఒక సబ్స్టేషన్ ఈ విధంగా ఉద్యోగాలు ప్లస్ వచ్చేటువంటి కమిషన్ రెండవది ఏంటో తెలుసా అండి అతిపెద్ద కుంభకోణం 2 సంవత్సరాల తర్వాత మొదలైనటువంటి అంశం అందరికి ఎమ్మెల్యేల కోసమే చేసినటువంటిది జగనన్న కాలనీలు 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అతిపెద్ద కుంభకోణం అండి జనసేన పార్టీ ఆ రోజున వెలుగులోకి తీసుకొచ్చింది ఎక్కడెక్కడ అక్కడ ఒక 5 లక్షలకి ఎకరం ఉంటే దాన్ని 25 లక్షలకి 35 లక్షలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రభుత్వానికి అమ్మారు ఇది ఎమ్మెల్యేలకి డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడినటువంటి అతిపెద్ద పథకం ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలో మరి దాని మీద ఇంతవరకు అయితే ఏమీ వేయలేదు అయితే ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించండి అందుకని ఇందాక బాజీ గారు ఒక మాట అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యో ఇలా అవినీతి చేస్తారని చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోతున్నాడు అని నిజంగా ఆశ్చర్యపోతున్నాడు అండి ఆశ్చర్యపోయి ఏం చేస్తున్నాడో తెలుసా మనం కూడా దీన్ని ఇలాగనే కొనసాగిస్తే బాగుంటుంది దీన్ని మన వాళ్ళకు కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని చేస్తున్నారండి నేను ఇది ఆరోపణ కాదు నేను ఉదాహరణ చెప్తా ఇదే సబ్ స్టేషన్ల విషయాన్ని చెప్తాను అసలు ప్రారంభించినటువంటి ఆపేశారు మంచిది అటు వల్ల ఉపయోగం లేదు అది వల్ల నష్టం కూడా ఉంది కాబట్టి భారం పడింది కానీ ఆపారు కానీ ఇప్పుడు ఈ సబ్ స్టేషన్లు అన్నింటిలో అతి పెద్ద కుంభకోణం ఏంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారం కదా అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నటువంటి కదా మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారు తెలుసా ఎక్కడెక్కడ సబ్ స్టేషన్లు కట్టారో వాళ్ళందరికీ హుకుం జారీ చేశారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎవరైతే పొంది ఉన్నారో అవుట్ సోర్సింగ్ లో మీరందరూ వెళ్ళిపోండి, మా వాళ్ళు వచ్చేస్తున్నారు అని మొన్న అఫీషియల్ గా పార్థసారథి ప్రకటన చూసాం కదండి. ఈ సబ్ స్టేషన్ ఒకటే కాదండి, అవుట్ సోర్సింగ్ లో వాడు ఇచ్చిన లంచం 7 లక్షల నుంచి 10 లక్షలు అది ఎవడిస్తాడు అడిగి రిఫండ్ ఇవ్వరండి. ఇక అయిపోయి వాళ్ళకి అయిపోయి వాళ్ళు అడుకోపో అని ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు వసూలు చేసుకుంటారండి. ఇక్కడ ఎమ్మెల్యే మళ్ళీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 5 లక్షలు 10 లక్షలు వాళ్ళు ఏం చేశారో వీళ్ళు వసూలు చేసుకుంటారండి. జరిగేది ఇది. అంటే వాళ్ళు వేసినటువంటి బాటలో వీళ్ళు పయనిస్తున్నారు. ఇది నిజం. ఆల్రెడీ పార్థసారథి బహిరంగ ప్రకటన చేసినటువంటి విషయం చూసాం మనం. బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇది తప్పు జరిగినటువంటి అంశాన్ని సరిదిద్దకపోగా వీళ్ళు అదే బాటలో చాలా పకడ్బందీగా చేస్తున్నారు. వీళ్ళు ఎవరికి ఏ రాయినా ప్రజలకు వచ్చేటువంటి మేలు ఏమీ లేదు ఇక్కడ. ఇది చూడండి, ప్రతి ఇష్యూ వచ్చినప్పుడు కాబట్టి కరెంట్ బిల్లు అంశం వచ్చింది అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరగలేదు. సమీర్ ఖాన్ గారు, మనకి సమయం లేదు. ఏం కనపడుతుంది అంటే ఏంటి, లక్షల కోట్ల రూపాయలు అప్పు కనపడుతుంది, లక్షల కోట్ల రూపాయలు అప్పు కనపడుతుంది. కానీ డబ్బులు ఎక్కడ పోయినాయి అర్థం కాదు. డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే ఈ రకంగా ఖర్చు పెట్టడం అంటే రాష్ట్ర అభివృద్ధికి తప్పులన్నింటినీ సాక్ష్యాలతో బయటికి పెట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మార్చి 30,000 ఇల్లు 3 లక్షల ఇల్లులు ఇస్తున్నాము. గత ప్రభుత్వం సమీర్ ఖాన్ గారు ఇచ్చారండి. సమీర్ ఖాన్ గారు ఒకటి ఇక్కడ కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా చర్చిస్తూనే ఉన్నాము. రోజుకు కొత్త అంశం, రోజుకు కొత్త కుంభకోణం గురించి. చర్యలు మాత్రం ఏం కనపట్లేదు కాబట్టి అనుమానాలు బలపడుతున్నాయి. కృష్ణాంజలి గారు అన్న దాంట్లో మరి ఆ రకమైనటువంటి ఏమన్నా ల్యాప్సెస్ ఉంటే దాన్ని అవాయిడ్ చేసి దాన్ని రెక్టిఫై చేయాల్సింది పోయి మరి ఆ రకంగా అదే లైన్ లోకి వెళ్తున్నారేమో అనుమానాలు. మీరు ఎప్పుడైతే మీ సైడ్ నుంచి కఠినమైన చర్యలు ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఇటువంటి అనుమానాలు బలపడతాయి. ఆ కోణంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజలు దొందే ఎవరొచ్చినా ఇంతే తింటాలో తేడా ఉంటుందేమో కానీ ఒకటి ఎక్కువ తక్కువ తింటాం మాత్రం కొనసాగుతుందనే ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అది చూసుకోవాల్సిన అవసరం మీకుంది. ఎందుకనంటే ఇంకొకసారి ఆ రిస్క్ మీరు తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఆ రకంగా ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సమీర్ ఖాన్ గారు టైం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే షేక్ బాజీ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ. అలాగే కృష్ణాంజలి గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.